ఎందుకు ఈ జిల్లా కోసం మహారాష్ట్ర, కర్ణాటక 50 ఏళ్ళుగా గొడవ పడుతున్నారు? దీని స్టోరీ ఏంటంటే, బ్రిటిష్ కాలంలో దీని పేరు బెల్గామ్‌గా ఉండేది. ఇది బాంబే ప్రెసిడెన్సీలో ఒక పార్ట్‌గా ఉండేది. 1956లో జరిగిన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పూర్తి గేమ్‌నే మార్చేసింది. బెల్గామ్‌ని బాంబే నుండి రిమూవ్ చేసి కర్ణాటకలో కలిపింది. దీంతో మహారాష్ట్ర పీపుల్ ఒక పెద్ద ప్రొటెస్ట్‌ని చేశారు. మహారాష్ట్ర వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ మరాఠీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ఏరియాని మహారాష్ట్రలోనే కలపాలన్నారు. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ బెల్గావిని కర్ణాటకలోనే ఉంచాలని చెప్తూ ఈ 3 రీజన్స్ ఇచ్చారు. ఫస్ట్ రీజన్, ఈ ఏరియా మోస్ట్లీ కన్నడ స్పీకింగ్ ఏరియాస్ సరౌండ్ అయి ఉందన్నారు. సెకండ్ రీజన్, ఇక్కడ మెజారిటీ ల్యాండ్ని కన్నడిగా సోల్డ్ చేస్తున్నారు. థర్డ్ రీజన్, ఈ బోర్డర్స్ని మళ్ళీ చేంజ్ చేయడం ఎక్స్పెన్సివ్ ఇంకా చాలా డిఫికల్ట్ అన్నారు. కానీ మహారాష్ట్ర పీపుల్ ఈ రీజన్స్ని అస్సలు ఒప్పుకోలేదు. దీంతో 50 ఏళ్ళకు కూడా ఈ డిస్ప్యూట్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఈ విషయం మీకు ఫస్ట్ టైం తెలిస్తే ఈ వీడియోని లైక్ చేసి మరెన్నో మంచి వీడియోస్ చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.